పంతులు అంటే నెల నెల ఇంత జీతం వచ్చే బడి పంతులు కాదు. ఒంటికి చాలీ చాలని ముతక ఖద్దరు పంచెకట్టుకొని యజ్ఞోపవీతం, విభూతి రేఖలు, మెడలో ధరించడానికి 4 రుద్రాక్షలు కూడా కొనుక్కోలేని ఆర్థిక స్థితి ఒకనాడు. ఒక్కడు సంపాదించి 11 మందిని పోషించాల్సిన బరువు బాధ్యతల నడుమ నలుగుతూ ఇదే కావాలని చేయి సాచి ఎవరిని అడగలేని నిండైన ఆత్మగౌరవం ఆ కుటుంబం. ఇంతటి సంసారాన్ని తీసుకొని ఉన్న ఊరు విడిచి మరో ప్రాంతానికి వలస వెళ్ళి ఊరు కాని ఊళ్ళో అడుగుపెట్టిన ఒక సామాన్య బ్రాహ్మడి సంతానములో 4వ వాడిగా పుట్టి అత్యసరు చదువు చదివి మెట్రిక్తో అయిందనిపించి కాకి యూనిఫామ్ తొడిగి మోకాళ్ల వరకు నల్లని రబ్బరి బూట్లు ధరించి అగ్ని జ్వాలలతో పోరాడే అగ్ని మాపక శాఖలో ఫైర్మెన్గా చేస్తూనే ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతూ తనకున్న కాలములోని సమయాన్ని ప్రతి నిమిషాన్ని ఆధ్యాత్మికత వైపు మలిపి పరమాత్మ సేవకై అంకితము చేసిన ఒక ధన్యజీవి. ఒక సాధారణ వ్యక్తి నేడు అసాధారణ దివ్య ఆధ్యాత్మిక క్షేత్రాన్ని నెలకొల్పడం, ప్రశంసలతో పాటు అనేక విమర్శలను తట్టుకొని ఆ తర్వాత కాలంలో అదే విమర్శకుల ప్రశంసలు అందుకున్నటువంటి మహనీయులు. ఇప్పుడు తరతరాల చరిత్రగా నిలిచిపోయే సమున్నత నిత్య దేదీప్యమాన ఆలయ ఆశ్రమాన్ని శిఖర స్థాయిలో నిర్వహించడం, పూజ్య స్వామీజీల మంగళాశీస్సులు అందుకోవడం, ఇందూరు నుంచి మొదలుకొని అటు బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో కూడా ఒక ధార్మిక ప్రాంగణాన్ని నెలకొల్పడం ఆశ్చర్యమే కాదు, ఒక అద్భుతమైన అనుభూతి. అటువంటి చరిత్రలా చెక్కినటువంటి అక్షర సత్యాల మూర్తి వారు. అసలు ఇదంతా కలనా లేక నిజమా అనే భేదాల ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం. పూర్ణ హృదయంతో, దృఢ సంకల్పంతో ఆ అమ్మవారి సేవలో చెరిస్తూ తరిస్తున్నటువంటి సూక్తి సుధారసమయ సత్య మౌక్తికం బ్రహ్మశ్రీ వేలేటి సుధాకర్ శర్మ గారు. బ్రహ్మశ్రీ వేలేటి సుధాకర్ శర్మ గారు మెదక్ జిల్లా దుబ్బాక మండలంలోని లచ్చపేట గ్రామంలో శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి 18 నవంబర్ 1956న భగవత్ స్వరూపులు బ్రహ్మశ్రీ వేలేటి చంద్రయ్య శర్మ, శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. దిగంబర శర్మ, వెంకటనారాయణ శర్మ, గౌరీశంకర శర్మ, పద్మావతి, సోమనాథ శర్మ, లలిత, పశుపతి శర్మ, కరుణశ్రీ, కళ్యాణి వీరి తోబుట్టువులు. లచ్చపేటలో ఉంటూ ఉండగానే 26 మే 1967 వైశాఖ బహుళ తదియ రోజున లక్ష్మీ సౌభాగ్యవతి శోభారాణితో వివాహము జరిగిన వీరికి 1976లో రాజేంద్ర కుమార్, 1979లో సంతోష్ కుమార్లు జన్మించారు. ఇటు చదువులో లచ్చపేటలో ఎస్ఎస్సి చేసి నిజామాబాద్ ఐటీఐలో మోటార్ మెకానిక్ కోర్సు పూర్తి చేసి 1976లో రాష్ట్ర అగ్నిమాపక శాఖలో ఫైర్మెన్గా ఉద్యోగాన్ని ఆరంభించారు. కొన్నాళ్లకు తన జీవితాన్ని పూర్తిగా అమ్మవారి సేవ కోసమే అంకితం చేయడానికి నిర్ణయించుకొని ప్రభుత్వోద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కర్ణాటక బసవ కళ్యాణవాసి శ్రీ శ్రీ మదనానంద సరస్వతి స్వామి వారి శుభాశీస్సులతో 1989లో నిజామాబాద్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజారిగా ఉంటూనే ఒక పుణ్య ముహూర్తాన 9 ఫిబ్రవరి 2000న మాఘ శుద్ధ చవితిన దివ్య దేదీప్యమాన శ్రీ లలితాశ్రమ నిర్మాణానికి నిజామాబాద్లోని న్యాలకల్ మార్గమున హంపీ స్వామి శ్రీ మదనవి నవోద్దండ భారతీ తీర్థస్వామి, తొగూట కృష్ణానంద స్వామి గార్ల చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. హంపీ స్వామి యతివరేణ్యులు శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి అమృత హస్తాలతో 20 జూన్ 2003లో ప్రతిష్టాపన జరిగింది. కొంతకాలానికి బాసర క్షేత్రంలో శృంగేరి భారతీ తీర్థస్వామి వారి పాదస్పర్శతో శృంగేరి శంకరమఠం, లలితా చంద్రమౌళీశ్వరాలయం నిర్మాణానికి 24 డిసెంబర్ 2012లో శిలాన్యాసం జరిగి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. ఇప్పుడు వేలేటి సుధాకర్ శర్మ గారి మనోభావాలు కొన్ని వారి మాటల్లోనే విందాం. శ్రీమాత్రే నమః. శ్రీ పార్వతీ దుబ్బరాజేశ్వరాభ్యా నమః.
శ్రీ గురు మదనానంద భారతీ తీర్థ మహాస్వామిని నమః. నేను తుని స్వామి దగ్గర నుంచి గురు మదనానంద స్వామి పీఠానికి మా గురువు గారు మదనానంద స్వామి గారు, తర్వాత కృష్ణానంద, మాధవానంద, మధుసూదనానంద ఇలా ఉండగా కూడా నేను శృంగేరి జగద్గురువులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి గారితో పాదాభివందనం చేసి వారి అనుమతి తీసుకొని ఈ వ్యవస్థను నడుపుతున్నటువంటి వారిని. ఈ తెలంగాణ ప్రాంతంకు ఆంధ్ర ప్రాంతమునకు ఒక మహత్తరమైన క్షేత్రం చూపించాలని తప్ప డబ్బు కోసము నా ఉద్యోగం తృణప్రాయంగా విడిచిపెట్టినటువంటి వాడిని తప్ప డబ్బు కోసం ఈ వ్యవస్థను తయారు చేసినటువంటి వాడిని కాను. ఇది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి వ్యవస్థ. ఎప్పటికైనా ఈ శృంగేరి శంకర మఠమే నాది అనేటువంటి భావన నా హృదయంలో ఎప్పుడూ లేదు. నేను ఒక సేవకుడు. నా భార్య చాలా అద్భుతమైనటువంటి తపస్సు చేసేటువంటిది. ఆమె నేను ఇలా అవుతాను, ఈ విధంగా క్షేత్రం నిర్మాణం చేద్దామనేసరికి చాలా సంతోషపడి, ఒక ఆధ్యాత్మికంలో మన కుటుంబం పోతుంది అంటే ఎంతో సంతోషపడినటువంటిది. నాతో పాటు చాలా రోజులు కష్టపడ్డది. రాత్రి 11 గంటల కన్నా 1 గంట కన్నా వంటలు చేసి భోజనాలు పెట్టి కొంతమంది భక్తులకు ఆదరణ చూపించినటువంటి మహాసాధ్యమని శోభారాన్ని. ఆధ్యాత్మికంలో దృష్టి పోతున్నాడు తమ్ముడు అనేటువంటి భావన చేత సార్వజనిక గణేష్ మండలిలో తమ్ముడు, కన్యకా పరమేశ్వరి పూజారిగా చేస్తున్న అన్న వాళ్ళు, అయ్యో ఇది మంచిది, అదే మాకు అదృష్టం దొరకలేదు, మీకు దొరికింది చాలా పుణ్యం రా అని చెప్పి నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వాళ్ళు. నాకు ఆర్థికము అంటే నిజామాబాద్లో ధార్మికులు చాలామంది ఉన్నారు. మనం ఎవరి దగ్గరికి పోయినా వారు కాదు అనకుండా వాళ్ళకు చాతనైనటువంటి సేవ చేసేందుకు బియ్యం రూపకంగా, కొన్ని పప్పుల రూపకంగా, నూనె రూపకంగా, డబ్బు రూపకంగా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందూరు జిల్లా కూడా నేను తిరిగాను. అందరిలో కూడా ప్రేమ ఉన్నది. లలితాశ్రమం అంటే సుధాకర్ పంతులు అనేటువంటి అభిమానం ఉంది. ఆయన చేసేటువంటి పని మంచిది అని చెప్పి అందరూ కూడా చాతనైనటువంటి సేవలను చేస్తూ ముందుకు నడిపించినటువంటి వాళ్ళు వాళ్ళే భగవత్ స్వరూపం అనేటువంటి భావన పడుతుంటారు. 10 సంవత్సరాలు 60 సంవత్సరాలు జరిగింది. 61లో పడ్డాము. అంటే ఇది చేసిన తర్వాత ఏం చేయాలి అంటే వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమం ఎట్లా ఉంటుందో ఆ రీతిగానే ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరంలో వైష్ణవి శాంతి అని చెప్పి చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఉండబడేటువంటిదంతా కూడా వానప్రస్థాశ్రమంలోనే ఉన్నాను. భవిష్యత్తులో కార్యక్రమం ఏం చేయాలి, ఈ లలితాశ్రమంలో ఒక భవిష్యత్తుని ఆనందంగా ఉంచాలి అనేటువంటిది ఒక కోరిక. నేనున్నా లేకున్నా శాశ్వతంగా ఈ వ్యవస్థ నడవాలి అనేటువంటి బాధ్యతలు కొంతమందికి పెట్టాలనేది ఒక ఉద్దేశం. ఇది భారతీ తీర్థ స్వామి గారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో. ఆ తర్వాత పుణ్యక్షేత్రమైనటువంటి బాసరలో ఎందుకు అమ్మవారు గంగా సరస్వతి మనకు హృదయంలో వచ్చిందో తెలియదు. ఆ పరంగా గురువు గారు అయినటువంటి శృంగేరి స్వామితో చెప్పగా తప్పకుండా చేయాలని చెప్పి ఆశీస్సులు. నేను ఫోన్లోనే యజమానులకు దాదాపు 32-35 మందికి ఫోన్లు చేస్తే, అయ్యగారు మీరు చేసే పని మంచిది, మేము లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు ట్రస్ట్ మెంబర్లుగా కావడము, ఇవన్నీ కూడా ఒక 6 నెలల్లో జరిగిపోయింది. 2012లో గురువు గారు రావడము, అక్కడ శంకుస్థాపన చేయడము భూమిలో, ఇవన్నీ జరిగింది. అది కూడా లలితా చంద్రమౌళీశ్వరుడు అయినటువంటి నామకరణం చేస్తూ ఒక 64 రూములు చేయాలని చెప్పి బంగ్లా కడుతూ పుణ్యమైనటువంటి క్షేత్రంలో నిరంతరం అన్నదానం చేయాలనేటువంటి సంకల్పం చేత భవ్యమైనటువంటి శిలలతో చేత ఆలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పి స్ఫటికలింగాన్ని లలితా చంద్రమౌళీశ్వరుడిగా పెట్టాలని చెప్పి దాదాపు ఇప్పటికి 65 మంది డైరెక్టర్లుగా తయారై వాళ్ళ సహకారం చేత ఇంకా మొత్తం తెలంగాణలో ఉండబడేటువంటి ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి భక్తులందరి యొక్క సహకారం చేత అది నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం ఉన్నది. నాకు అనారోగ్యం అని అనుకుంటున్నారు, కానీ అనారోగ్యం కాదు, ఇది అమ్మవారికి అనారోగ్యం, నాకు కాదు. ఆమెనే చూసుకుంటుంది. ఆ క్షేత్రం ఎంతవరకు భగవంతుడు వారికి శతవసంతాలు అనుగ్రహించాలని, పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిద్దాం. ఓం శ్రీమాత్రే నమః.